హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్, ఎంహాసిస్ కంపెనీ వాళ్ళు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ మనకి బెంగళూరు. అండ్ ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే లైక్ క్యాండిడేట్ ఫ్లెక్సిబుల్ అయి ఉండాలి, రీలొకేటెడ్ టు బెంగళూరు, చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై, నోడియా అని చెప్పి ఇచ్చారు. క్యాండిడేట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, మినిమం 60% మార్క్స్ ఆర్ 6.3 CGPA అయితే సెక్యూర్ చేయాలి వాళ్ళ గ్రాడ్యుయేషన్లో. సెలెక్షన్ ప్రాసెస్లో లైక్ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ హైరింగ్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. BE BTech, MCA graduates from Computer Science, Information Technology, Electronics and Communication, Telecommunication, Electrical and Electronic branches 2021 బ్యాచ్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ నీడ్ టు బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఆన్ రోల్ విత్ ఇన్ అప్లికేషన్ టవర్ ఆఫ్ ఎంపాసిస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్. లైక్ అప్లికేషన్ డెవలప్మెంట్, అప్లికేషన్ టెస్టింగ్ కానివ్వండి, అప్లికేషన్ ప్రొడక్షన్ సపోర్ట్ కానివ్వండి, యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్ మీరు ఈ ఏరియాలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వ్యూయర్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి పబ్లిక్ సపియంట్ నుంచి రిలీజ్ అయింది. వ్యూయర్స్, వీళ్ళు వచ్చేసి SDE ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ జాబ్ రోల్కి అప్లై చేసుకోవడానికి ఇంజనీరింగ్ స్కూల్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద బిలో ఫామ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ క్యాంపస్ వోంట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. BE BTech, BE MTech డ్యూయల్ డిగ్రీ, BE MSc డ్యూయల్ డిగ్రీ చదివిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్లో చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. CGPA వచ్చేసి మనకి 6.5 అయితే వచ్చి ఉండాలి, ఎలాంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండొద్దు. అండ్ అప్లికేషన్కి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ దిస్ పొజిషన్ అని ఇచ్చారు. ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, అడ్రస్, కరెంట్ లొకేషన్, జెండర్, యువర్ గ్రాడ్యుయేషన్ కాలేజ్, స్పెసిఫిక్ కాలేజెస్ అయితే ఇచ్చారు. సో ఇఫ్ యూ డన్ ఫ్రమ్ దోస్ కాలేజెస్ ఓన్లీ యూ కెన్ అప్లై ఫర్ దిస్ పర్టిక్యులర్ పొజిషన్. యువర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లైక్ బీటెకా, డ్యూయల్ డిగ్రీయా, బీటెక్ విత్ ఎంఎస్ఆ సెలెక్ట్ చేసుకోవాలి. యువర్ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ కరెంట్ CGPA, గ్రాడ్యుయేషన్ ఇయర్, ఇంట్రెస్టెడ్ ఉన్నామా లేదా ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేసి అయితే మీరు ఈ పర్టిక్యులర్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రమ్ స్పెసిఫిక్ కాలేజెస్ ఓన్లీ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వ్యూయర్స్, నెక్స్ట్ మనకి జియో నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు ఇంటర్న్షిప్స్కి అయితే హైర్ చేస్తున్నారు, లైక్ ఇంటర్న్స్ని హైర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి మినిమం 18 years ఆఫ్ ఏజ్ వైల్ యాక్సెప్టింగ్ ది ఇంటర్న్షిప్ అని ఇచ్చారు. మస్ట్ బీ స్టడీయింగ్ ఇన్ ఫుల్ టైమ్ డిగ్రీ, డిప్లొమా ప్రోగ్రామ్ విత్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. మస్ట్ హ్యావ్ రిటర్న్ పర్మిషన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్న్షిప్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ ఇంటర్న్షిప్ త్రూ స్టూడెంట్స్కి అయ్యే బెనిఫిట్ ఏంటంటే డిజిటల్ ఆర్గనైజేషన్ మీద మీకు ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. లర్న్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ థియరీ అని ఇచ్చారు. లర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఇంటర్న్షిప్కి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వ్యూయర్స్, నెక్స్ట్ మనకి ఆమ్డాక్స్ నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఇది వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి పూణే. అండ్ ఈ పర్టికులర్ జాబ్ రోల్కి అప్లై చేసుకోవడానికి జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ నీడ్ టు వర్క్ ఆన్ డిజైన్, డెవలప్, మోడిఫై, debug or maintain software code according to the functional, non-functional, technical design specifications అని చెప్పి మెన్షన్ చేశారు. గుడ్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి, కొలాబరేట్ అవ్వాలి టీమ్తో టు యాడ్ వాల్యూ త్రూ పార్టిసిపేషన్ ఇన్ పీర్ కోడ్ రివ్యూస్, ప్రొవైడ్ కమెంట్స్ అండ్ సజెషన్ అండ్ వర్క్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు అచీవ్ గోల్ అని ఇచ్చారు. యూ విల్ ఇన్వెస్టిగేట్ ఇష్యూస్ బై రివ్యూయింగ్, డిబగింగ్ కోడ్, ప్రొవైడ్ ఫిక్సెస్, వర్క్ అరౌండ్స్, రివ్యూ చేంజెస్ ఫర్ ఆపరబిలిటీ to maintaining existing software solution. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వీ నీడ్ టు ఫాలో ఆమ్డాక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ అండ్ వాళ్ళ అప్లికేషన్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వాళ్ళ రిలీజ్ ప్రాసెస్ టు ఎన్ష్యూర్ కర్డ్ ఈస్ మెయింటైనబుల్, స్కేలబుల్, supportable and demo the software products to
స్టేక్ హోల్డర్స్ అని చెప్పి వర్క్ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లైక్ జాబ్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే బీఈ బీటెక్, ఎంఈ ఎంటెక్, సిఎస్లో కానివ్వండి, ఐటీలో కానివ్వండి, ఈఎన్సి, ఈఎన్టీసీ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2021 బ్యాచ్, ఎంసీఏ 2021 బ్యాచ్ కూడా ఎలిజిబులే. ఎలాంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండద్దు వ్యూయర్స్. 60% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి వాళ్ళ అకాడమిక్స్లో విత్ నో బ్రేక్స్ ఆర్ లాస్ ఆఫ్ ఎ ఇయర్ అని ఇచ్చారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మనకి జాబ్ ప్రొఫైల్ చూస్తే ఇది రిలేటెడ్ టు మేనేజ్డ్ సర్వీసెస్, టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ అని ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. నేను అన్ని ఇంపార్టెంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. జస్ట్ ప్లీజ్ టు లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. Stay tuned to channel, subscribe channel to receive all latest job updates time to time.